రాజసత్కారం. ఒక గ్రామంలో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు. అతని బుద్ధి సున్నితమైనది, కానీ మనిషి చాలా దుర్బలుడు. గ్రామ జీవితంలో శరీర శ్రమకు ఎక్కువ విలువ ఉంటుంది కనుక గోవిందుడు పనికిమాలిన వాడుగా పరిగణించబడుతూ ఉండేవాడు. అతని అన్న వదినే అతన్ని చూసి ఏ పని చేయలేని వాడని చాలా విసుగు చెందుతూ ఉండేవారు. కానీ గోవిందుడు ఊళ్ళో వాళ్లకు అప్పుడప్పుడు చాలా మంచి సలహా ఇస్తూ ఉండేవాడు. ఆ సలహాల వల్ల వాళ్ళకు లాభం కలుగుతుండేది. వాళ్ళు గోవిందుడి అన్నతో, మీ గోవిందుడు నిజంగా చాలా తెలివిగలవాడు అనేవాళ్ళు. తన తమ్ముడి తెలివితేటలను గమనించి ఊళ్ళో వాళ్ళు తగ మెచ్చుకోవడం కూడా అన్నకు విసిగెత్తించింది. ఒకనాడు అతను, గోవిందుడు అంత తెలివిగలవాడైతే రాజ్యసభకు వెళ్ళి సన్మానం పొందరాదు, ఇక్కడ కూర్చోవడం దేనికి అన్నాడు. అంత ప్రయోజకుడైతే ఇంకా లేనిదేముంది అన్నది వదిన. ఈ మాటలు గోవిందుడు విన్నాడు. అతనికి రాజ సన్మానం పొందాలనిపించింది. ఉగాది నాడు రాజుగారు దర్బారు చేసి పౌరులను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు ఇచ్చిన వారికి బహుమానాలు లభిస్తాయి. ఉగాది దగ్గరలోనే ఉన్నది. ఆ రోజుకు గోవిందుడు రాజధానికి చేరుకుని రాజ్యసభకు వెళ్ళాడు. రాజుగారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నవారిని ఒక ప్రత్యేక స్థలంలో కూర్చోబెట్టారు. రాజుగారు వాళ్లను సాధారణమైన ప్రశ్నలే అడిగారు. మన రాజ్యంలో సత్యసంధులు ఎందరున్నారు అన్నది ఆయన మొదటి ప్రశ్న. రాజ్యంలో సుమారు 1,00,000 మంది సత్యసంధులని ఒకరు, జనాభాలో 10వ వంతు మంది సత్యసంధులు ఉంటారని ఇంకొకరు సమాధానాలు చెప్పారు. మీ కింది కొలువు చేసే 500 మంది సత్యసంధులే అన్నాడు గోవిందుడు. ఎలా చెప్పగలవు అన్నాడు రాజు. వారిలో సత్యసంధుడు కానివాడు ఉంటే మీరు వాడిని ఎప్పుడో పంపేసి ఉందరు అన్నాడు గోవిందుడు. రాజుగారు ఇంకో ప్రశ్న వేశాడు. నాకిష్టమైన బట్టలు ఎలా దొరుకుతాయి? ప్రజలు మీకు కానుక పెడతారు, పత్తు నుంచి వస్తాయి. ఇలా తలా ఒక విధంగా సమాధానాలు చెప్పారు. పనితనం తెలిసిన వాళ్ళు, నేతగాళ్ళు మీకు ఇష్టమైన బట్టలు నేసి పెడతారు అన్నాడు గోవిందుడు. ఎవరూ నమ్మలేని అబద్ధం చెప్పాలి అని రాజు అడిగాడు. నాకు చాలా తలనొప్పిగా ఉంది అన్నాడు ఒకడు. నేను గాలిలో ఎగిరాను అన్నాడు మరొకడు. నా కాళ్ళు విరికి మళ్ళీ అతుక్కున్నాయి అన్నాడు ఇంకొకడు. ఈ సభలో ఉన్న వాళ్ళందరూ గేదెలు అన్నాడు గోవిందుడు. ఈ విధంగా కొంతసేపు వినోద కాలక్షేపం జరిగాక రాజుగారు సభలో కొందరికి బహుమానాలు ఇచ్చి పంపించాడు. గోవిందుడికి కూడా బహుమానం వచ్చింది, కానీ ఏమంత గొప్ప బహుమానం కాదు. తాంబూలంలో ఒక బంగారు కాసు, ఒక జత మంచి బట్టలు ఇచ్చారు. రాజుగారు ప్రత్యేకంగా చేస్తున్న విందులో భోజనం చేసి వెళ్ళమని అతన్ని కూడా ఆహ్వానించారు. గోవిందుడు సభ చాలించగానే తనకు రాజుగారిచ్చిన బట్టలను మరెవరికో ఇచ్చేసి తాను కట్టుకున్న బట్టలతోనే భోజనానికి వచ్చాడు. అతను తప్ప మిగిలిన వాళ్ళంతా రాజుగారు పెట్టిన కొత్త బట్టలు కట్టుకున్నారు. భోజనం దగ్గర కూడా అతను మామూలుగా తాను తినే పచ్చడి మెతుకులు, మజ్జిగ మాత్రమే తిన్నాడు. మంచి మంచి భక్ష్యాలు, కూరలు, పాయసాలు ముట్టలేదు. గోవిందుడి వింత చర్యలను గురించి రాజుగారికి వార్త వెళ్ళింది. ఆయన గోవిందుని పిలిపించి, నేను బహుమానంగా ఇచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నావు కావు, భోజనం దగ్గర కూడా మంచి మంచి వంటకాలేవి ముట్టుకున్నావు కావుట, ఇది రాజ అవమానం కాదా అని అడిగాడు. మహారాజా, నేను పేదవాణ్ణి, తమరిచ్చిన మంచి బట్టలు ఇప్పుడు కట్టుకున్నానంటే నాకు తిరిగి మామూలు బట్టలు కట్టుకోబుద్ధి పుట్టదు. అందుచేత వాటిని దానం చేశాను. రోజు పచ్చడి మెతుకులు తిని గంజినీళ్లు తాగే నా బోటి వాడు పంచపర్ష పరవాణ్యాలు రుచి మరిగితే ఐశ్వర్యాభిలాష ఇచ్చి రకరకాల దుర్బుద్ధులు తలెత్తుతాయి. అందుచేత నా తహకు తగినట్టుగానే ప్రవర్తించాను. రాజా అవమానం చేయాలన్న దుర్బుద్ధి నాలో ఏ కోశానా లేదు అన్నాడు గోవిందుడు. నేను ఇప్పించిన బంగారు కాసు కూడా దానం చేసేసావా అని అడిగాడు రాజు. లేదు మహారాజా, నన్ను పోషించే నా అన్నకిద్దామని దాన్ని నా వద్దనే ఉంచుకున్నాను అన్నాడు గోవిందుడు. గోవిందుడి సద్బుద్ధికి రాజుగారు మెచ్చుకుని అతనికి 1000 బంగారు మొహరీలు ఇప్పించి అతనికి తన ఆస్థానంలో మంచి ఉద్యోగం కూడా వేయించాడు.